ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభునామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ఈ ఉదయాన ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని, ఏ విషయాల్లో మీరు ఓడిపోతున్నారో, ఏ పరిస్థితులు మేము కృంగదీస్తున్నాయో, ఎక్కడ పడిపోతున్నారో, దేని గురించి ఏడుస్తున్నారో, ప్రతి విషయంలో మీరు జయం పొందాలని, దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలని, అనేక అద్భుతాలు మీ జీవితంలో జరిగించాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయాన బాధతో ఉండి, భయముతో ఉండి, తండ్రి నాతో ఏం మాట్లాడతారయ్యా, నాతో మాట్లాడండి, నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నానయ్యా అని ఎంతమంది ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడబోతున్నారు. నిజమైన బోధకుని చేతులకు అప్పగించుకోండి. నా మాటలు కాదు, నిజమైన బోధకుడు మీతో మాట్లాడబోతున్నారు. దేవుని చేతులకు అప్పగించుకోండి. హృదయపూర్వకంగా ఆయన మాటలు వినండి. ఈరోజు దేవుని శక్తితో, ధైర్యముతో, నిరీక్షణతో నింపబడబోతున్నారు. మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీ ప్రార్థన అవసరతలన్నీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థించండి. ఎందుకంటే ప్రార్థన మాత్రమే మన జీవితాలు మార్చగలుగుతుంది. అన్నిటిలో మీరు ఓడిపోవచ్చు, కానీ మీ ప్రార్థన ఓడిపోదు. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మన సమస్యలోనికి, మన శోధనలోనికి దిగివచ్చేటట్లుగా మొరపెట్టుకుందాం. అనేక ఆశ్చర్యకార్యములు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనము. నీవు వినిన మాటలకు భయపడకుము. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నోటి మాటలతో నువ్వు నొప్పించబడుతున్నావా? వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, భరించలేని మాటలతో నిన్ను మనుషులు బాధ పెడుతున్నారా? ఆ మాటలకు నువ్వెంతగానో కృంగిపోతున్నావా, భయపడుతున్నావా? ఈరోజు దేవుడు మీకు తెలియజేయమన్నమాట, మీరు వింటున్న మాటలకి ఎంతమాత్రం భయపడకండి. ఈ లోకంలో మీతో ఎవ్వరు మాట్లాడుతున్నా, మిమ్మల్ని భయపెట్టే మాటలు మీతో ఎవరు చెప్తున్నా, మిమ్మల్ని కృంగదీసే మాటలు మీ స్వంత వారే మాట్లాడుతున్నా, నిన్ను గురించి అంతా తెలిసిన వారే నిన్ను భయపెట్టే మాటలు నీతో మాట్లాడుతున్నా, ఎంత మాత్రం భయపడక్కర్లేదు. ఎందుకంటే వాటికి వ్యతిరేకంగా నేను కార్యం చేయబోతున్నాను. ఏ మాటలైతే మీరు వింటున్నారో ఆ మాటలకు టోటల్గా వ్యతిరేకంగా నేను కార్యం చేస్తున్నానని స్వయంగా దేవుడే నీకు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, భయంకరమైన మాటలు వింటూ ఉన్నాడు యోబు. ఒక పనివాడు వచ్చి ఒక భయంకరమైన మాట చెప్తూ ఉన్నాడు. ఇంకొక పనివాడు వచ్చి ఇంకొక భయంకరమైన మాట చెప్తున్నాడు. ఇంకొక పనివాడు వచ్చి నీ కుమారులు, నీ కుమార్తెలు అందరూ చనిపోయారని చెప్పాడు. ఇంకొక పనివాడు వచ్చి నీ ఇల్లు కూలిపోయిందని చెప్పాడు. ఈ విధంగా ఒక్కొక్కరు వచ్చి భయంకరమైన మాటలు యోబుతో మాట్లాడుతున్నారు. అవి వినడానికి కూడా చాలా కష్టతరమైన మాటలు. ఎందుకంటే తన కుటుంబము, తన జీవితం అంతా పూర్తిగా రూయిన్ అయిపోయింది. అటువంటి భయంకరమైన మాటలతో నొప్పించబడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్కు యోబుకు సెలవిస్తోంది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ విధంగానే అనేకమైన మాటలు, మీరు భరించలేని మాటలు, మీరు తట్టుకోలేని పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతున్నాయా? అనేక మాటలతో నిన్ను నిందిస్తూ ఉన్నారేమో, నీవు చెయ్యని నేరానికి నిన్ను నిందిస్తూ ఉన్నారేమో, అనేక మాటలు నిన్ను కృంగుదీస్తూ ఉన్నాయేమో, నిన్ను గాయపరుస్తూ ఉన్నాయేమో. ఇంక ఎప్పటికీ కార్యం జరగదు, ఇక లాభం లేదు, ఇక నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు సాధించలేవు అని నీ ఉద్యోగ విషయమైనా, నీ కుటుంబ విషయమైనా, నీ బిడ్డలను గూర్చైనా, నీ గర్భఫలం గూర్చైనా, నీ వివాహాన్ని గూర్చైనా,
నీ భర్తను గూర్చైనా, నీ భార్యను గూర్చైనా, నీ ఆర్థిక విషయాలైనా, నీ అనారోగ్యాన్ని గూర్చి ఒకవేళ డాక్టర్సే మాట్లాడుతూ ఉన్నా, ఏ మాటలు నీకు వినబడుతున్న మాటలను బట్టి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నిందలను రెట్టింపు ఘనతగా మార్చే ప్రభువు నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి మనుషులు పెట్టే నిందకు భయపడొద్దు, మనుషులు పెట్టే శాపానికి భయపడొద్దు, మనుషులు చెప్తున్న మాటలకు భయపడొద్దు. గాఢాంధకారంలో మీరు వెళుతూ ఉన్న, చీకటిలో మీరు నడుస్తున్న భయపడొద్దు. అందుకే దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఎంత మాత్రం భయపడను, ఎందుకంటే నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉండగా, ఆయన నా పక్షంగా ఉండగా నేను ఇక భయపడును అని ఎంత విశ్వాసంతో కూడిన లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు దావీదు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఎంత చీకటైనా, అంధకారపు లోయలోకి వెళ్ళిపోయినా నేను భయపడను అంటున్నాడు. అంటే మనుషులకు కలిగే భయమునకు అతీతంగా మాట్లాడుతున్నాడు. నిజమే, దేవునిని తమలో కలిగి ఉన్నవారు, నిజంగా ఆయన వాక్కు మీ హృదయంలో ఉంటే, ఆయన వాక్కును మీరు విశ్వసిస్తున్నట్లయితే మీరు కూడా ఈ విధంగానే మాట్లాడతారు. దేవుని కలిగి ఉన్న వారి లాంగ్వేజ్ మారిపోతుంది, వారి వే ఆఫ్ టాకింగ్ మారిపోతుంది, వారి మాట తీరు మారిపోతుంది. టోటల్గా ఈ లోకానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. లోకమంతా భయపడే వాటికి వారు భయపడరు, లోకమంతా సంతోషించే వాటికి వారు సంతోషించరు. చూడండి, జాన్ బన్యన్ అనే గొప్ప భక్తుడిని దేవుని సువార్త చేస్తున్నాడని ఆయనను తీసుకువెళ్ళి జైల్లో వేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ జాన్ బన్యన్కు తీర్పు వచ్చింది. ఒక వ్యక్తి వచ్చి జాన్ బన్యన్తో చెప్తున్నాడు, నీకు తీర్పు వచ్చింది, రేపు నీకు ఉరిశిక్ష అని. ఆ మాట వినగానే జాన్ బన్యన్ అనే భక్తుడు డ్యాన్స్ వేయడం ప్రారంభించాడు. ఎవ్వరిని లెక్క చేయకుండా నవ్వుతూ, పాటలు పాడుతూ, ఎవ్వరూ ఆపలేనంతగా డ్యాన్స్ చేస్తూ సంతోషిస్తూ ఉన్నాడు. ఆ మాట చెప్పడానికి వచ్చిన ఆ వ్యక్తి వెంటనే జైలాధికారి దగ్గరికి వెళ్ళి, మీరు వేసిన శిక్ష జాన్ బన్యన్కు చాలా సంతోషంగా ఉంది, ఎవరు ఆపలేనంతగా డ్యాన్స్ చేస్తున్నాడని చెప్తాడు. అప్పుడు అధికారి జాన్ బన్యన్ దగ్గరికి వచ్చి చూచి, ఉరిశిక్ష అనగానే మతి భ్రమించినట్లుంది, పిచ్చివాడైపోయినట్లున్నాడని జాన్ బన్యన్ను పిలిచి, ఎందుకంత సంతోషంగా ఉన్నావు, ఎందుకు ఎగిరి గంతులేస్తున్నావు అని అడిగినప్పుడు జాన్ బన్యన్ చెప్తూ ఉన్నాడు, నేను చాలా చిన్నవాడను, చాలా సంవత్సరాల తర్వాత నేను మరణిస్తాను, అప్పటి వరకు నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా ప్రియమైన యేసయ్యను నేను చూడలేననుకున్నాను, కానీ రేపే నా ప్రభువుని నేను చూడబోతున్నాను, నా ప్రభువుని నేను రేపే కలుసుకోబోతున్నాను, ఇంత త్వరగా నా యేసయ్యను నేను కలుసుకుంటానని నేను అనుకోలేదని. అప్పుడు అధికారి, ఈ శిక్ష ఇతనికి ఎంత సంతోషంగా ఉంది, అందువల్ల నేను ఈ శిక్షను మార్చివేస్తున్నాను, ఉరి శిక్ష కొట్టివేసి 14 సంవత్సరాల కారాగార శిక్ష వేస్తున్నానని ఆ శిక్షను మార్చివేశాడు. అయితే జాన్ బన్యన్ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ 14 సంవత్సరాలు జైల్లోనే ఉండి యాత్రికుని ప్రయాణం అనే ఒక అద్భుతకరమైన పుస్తకాన్ని వ్రాయడం జరిగింది. చూడండి, దేవునిని తనతో కలిగి ఉన్నవారు, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నేను కలిసి ఉన్నామనుకున్నవారు, వారికి ఎటువంటి మాట వినబడినా, మరణకరమైన మాట వినబడినా కూడా భయపడరు. ఆ మరణం కూడా వారికి సంతోషంగా మారిపోతుంది. మరణం వస్తుందా, అయినా పర్వాలేదు, మరణిస్తే నా ప్రభువును కలుసుకుంటాను, నా ప్రభువుతో ఉంటానని దేనికైనా సిద్ధంగా ఉంటారు ప్రభువుని కలిగి ఉన్నవారు. నిజంగా అంత ఫెయిత్, అంత విశ్వాసము దేవుని బిడ్డలుగా ఉన్నవారు కలిగి ఉంటారు. క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉంటారు. ఈ లోకాన్ని గురించి భయపడరు, ఈ లోక పరిస్థితులను గురించి ఏడవరు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, దేవునికి మహిమ కలుగునుగాక అంటారు. ఏమిచ్చిన నీకు వందనాలు తండ్రి, ఏమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రాలయ్యా అంటారు. మరణకరమైన వ్యాధిని డాక్టర్ చెప్పారా, పర్వాలేదు, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మరణాన్ని తప్పించడం ఆయన వశంలో ఉంది. చనిపోయి 4 రోజులు కుళ్ళిపోయిన లాజరును లేవనెత్తిన నా ప్రభు నన్ను కూడా లేవనెత్తగలనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వారు మాటల్లో కూడా తప్పిపోరు, మాటలో కూడా విశ్వాసపు మాటలే మాట్లాడతారు. ఎవరైనా అవిశ్వాసపు మాటలు మాట్లాడినా కూడా ఆ మాటలను బట్టి కూడా వారు భయపడరు. ఎటువంటి మాటలు వారికి వినబడుతూ ఉన్నా ధైర్యంగా ఉంటారు ప్రభువుని బట్టి. ఈరోజు మీరు కూడా మీకు వినబడుతున్న మాటలను బట్టి భయపడుతూ ఉన్నారేమో, మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి, మాటలను బట్టి కలవరపడుతున్నారేమో. ఈరోజు వాగ్దానం మీ కొరకే. ఈ లోకంలో మీరు వినిన మాటలను బట్టి భయపడొద్దు, దేవుని మాటకి భయపడండి, ఆయన మాట మీద ఆధారపడండి. అవునయ్యా, నేను నమ్ముతున్నానయ్యా అన్న వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, బలవంతుడైన దేవా, నీకు వందనాలు.
భయపడుతూ బెంగపడుతూ ఎంతో నిరాశతో ఉన్న బిడ్డలందరితో ఈరోజు మాట్లాడారు. మీరు వింటున్న మాటలను బట్టి ఎంత మాత్రం భయపడొద్దని, తండ్రి ఎవరో మాటలు అన్నారని, వారి కష్టాల గురించి వారు వింటున్న మాటలు బట్టి కలవరపడుతున్న బిడ్డలందరితో మీరు మాట్లాడారని, ఇక నువ్వు లేవనెత్తబడలేవన్న మాటలు బట్టి కృంగిపోతున్న బిడ్డలతో మీరు మాట్లాడారని, ఇక నీకు ఆరోగ్యం రాదు అన్న మాటలను బట్టి కృంగిపోతున్న బిడ్డలతో మీరు మాట్లాడారని, ఇక నువ్వు మరణిస్తావు మరణమే అన్న డాక్టర్ మాటను బట్టి భయపడుతున్న బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇక నీకు బిడ్డలు పుట్టరు, గర్భఫలం కలగదన్న మాటలకు భయపడుతున్న బిడ్డలతో మీరు మాట్లాడారు. ఇక నీకు వివాహం జరగదన్న మాటలకు భయపడుతున్న బిడ్డలతో మీరు మాట్లాడారు. నీ సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటే ఇది భయంకరమైన వ్యాధిలానే ఉంది అంటున్న మాటలను బట్టి భయపడుతున్న బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇక నీ బిడ్డలు రక్షణ పొందరు, ఆ పాపంలోనే ఉండిపోతారని అంటున్న మాటలను బట్టి భయపడుతున్న వారితో మీరు మాట్లాడారు. నీ భర్త ఎప్పటికీ మారడు, నీ భార్య ఎప్పటికీ మారదు అన్న మాటల గురించి భయపడుతున్న బిడ్డలతో మాట్లాడారు. నీ ఆర్థిక సమస్యలకి ఎప్పటికీ అంటున్న మాటలను బట్టి భయపడుతున్న బిడ్డలతో మీరు మాట్లాడారు. నీవు పాపంలో పడిపోయావు, ఇక ఎప్పటికీ పాపం నుండి విడుదల పొందలేవు, నీ సాక్ష్యమంతా పోగొట్టుకున్నావు, నువ్వు పడిపోయావు, నీ జీవితం మీకు అయిపోయిందని అంటున్న మాటలను బట్టి భయపడుతున్న బిడ్డలందరితో మీరు మాట్లాడారని నమ్ముతున్నానయ్యా. అవును తండ్రి, ఎంతమంది ఈ మాటలను బట్టి భయపడుతున్నారో, కలవరపడుతున్నారో, మనుషుల మాటలను కొట్టివేస్తున్నందుకు వందనాలు. ఈ లోకానుసారమైన మాటలను కొట్టివేస్తున్నందుకు వందనాలు. శత్రువు మాటలను కొట్టివేస్తున్నందుకు వందనాలు. చీకటి ప్రభావంతో మాట్లాడుతున్న ప్రతి మాటను కొట్టివేస్తున్నందుకు వందనాలు. వారు విన్న మాటలకు టోటల్గా వ్యతిరేకంగా అద్భుతాలు ప్రతి జీవితాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఎంతోమంది బిడ్డలు కామెంట్స్ రూపంలో వారి అవసరతలు తెలియజేస్తుండగా అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు వారు అనుభవిస్తున్న ప్రతి శోధన కొట్టివేయబడుగాక. ఇప్పటి వరకు వారి జీవితంలో ప్రతి కన్నిటి పరిస్థితి కొట్టివేయబడుగాక యేసునామములో. ఇది మొదలుకొని నెమ్మదులకి, శాంతులకి మీరు నడిపిస్తున్నందుకు, ఇది మొదలుకొని ఆరోగ్యంలోనికి, ఇది మొదలుకొని సమృద్ధిలోనికి మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు నీ ఫ్రెండ్స్ మాటలకు, నీ బంధువుల మాటలకు భయపడుతూ బెంగ పెట్టుకున్నావేమో, ఈరోజు దేవుని మాట నీకు వచ్చింది. ఎవ్వరి మాటలకు భయపడద్దు, నేను నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నానని వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పకుండా అనేక మందికి వాక్యాన్ని పరిచయం చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.